హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఇవాళైతే గుంటూరులో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సో మన గుంటూరులో ప్రజెంట్ ఈ ఎగ్జిబిషన్ అయితే హల్చల్ చేస్తుంది. సో వీళ్ళు వచ్చేసి లండన్ సిటీ థీమ్ని తీసుకున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇవ్వండి, పెద్ద పెద్ద లండన్లో ఉన్న బిల్డింగ్స్ చూసారా మనకి ఇలా చూపించారు. ఇంకా లోపలైతే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ అన్నీ 3D యానిమేషన్స్తో మనకి పిక్చర్స్ ద్వారా చూపించారనమాట. సో చాలా బాగుంది ఎగ్జిబిషన్. అసలు ఇక్కడ క్లౌడ్ చూసారు, అందులోనే ఇవాళ సండే అయిపోయింది. ఎంతమంది జనం వచ్చారంటే నేనైతే ఇవాళ మాకు వెళ్ళడానికి అవ్వదేమో అనుకున్నాను, కానీ టికెట్స్ దగ్గర చాలా ఈజీ ప్రాసెస్ ఉందండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. సో వెంటనే మనుషుల్ని వెయిట్ చేసే పని లేకుండా వెంటనే పంపించేస్తున్నారు లోపలికి. ఇక బయట అయితే బయట ఫస్ట్ ఎంట్రన్స్ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఎవరన్నా ఎక్కియాలనుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక మనకి కార్ పార్కింగ్ బయట ఉంటుంది, బైక్ పార్కింగ్ కూడా ఉంది. మనం హ్యాపీగా వచ్చేసేయచ్చు అనమాట. ఇక ఎంట్రన్స్ ఇదిగోండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఈచ్ పర్సన్కి. 4 ఇయర్స్ అబోవ్ దాటిన పిల్లలకి కూడా టికెట్ అయితే తీసుకోవాలి. ఇక మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. ఎంటకేళ్ళకి అసలు వెయిట్ చేయలేదండి. ఈ క్లౌడ్ను చూసి చాలా టైం పట్టిద్దేమో అని అనుకున్నాను. అట్లా ఏం కాదు, ఈజీగా అయిపోయింది. ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా టికెట్ తీసుకొని వచ్చేసాము. నేను ముందు చెప్పాను కదా, అక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఇదిగోండి 3D యానిమేషన్స్తో మనకి చూపించారు అని. అసలు ఎంత బాగున్నాయంటే ఈ ప్లేసెస్, బాబోయ్! మనకు అక్కడున్న ప్లేసెస్ మనం నిజంగానే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసినట్లు అనిపించింది అనమాట. అంటే అంత 3Dగా సూపర్గా ఉన్నాయి ఆ పిక్చర్స్. భలే నచ్చాయి నాకైతే. సో నేను కూడా కొంతసేపు అక్కడ నాకు నచ్చిన ప్లేసెస్లో నుంచొని ఫొటోస్ కూడా దిగాను. ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఫ్యామిలీతో కలిసి రావాల్సినవి ఇక్కడ మా వారైతే తడిచిపోయారు అసలు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమ్మర్కి వీళ్ళు ఇక్కడ మంచి కూలర్స్ని కూడా అరేంజ్ చేశారు. సో చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. ఇక మా వారైతే అవి అని ఫినిష్ చేసుకొని అక్కడ ఫొటోస్ దిగి బయటకైతే వచ్చేసాము. ఇక లోపలికి వెళ్ళంగానే ఇదంతా షాపింగ్ అనమాట. ఇక్కడ షాపింగ్ అంటే ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్నీ ఉంటాయి. సో పిల్లలకి కావాల్సిన టాయ్స్ ఏమి, ఇంకా లేడీస్కి కావాల్సిన గాజులు, ఇయర్ రింగ్స్, ఇంకా ఐటమ్స్, మేకప్ ఐటమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ లేడీస్కి సంబంధించినవి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. పిల్లల టాయ్స్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉన్నాయి. మనకు కావాల్సినవన్నీ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ చూసిన తర్వాత. ఇక గేమ్స్ విషయానికి వస్తే అబ్బో, పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. నాకు తెలిసి నా చిట్టి తల్లి అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. అసలు రానంటదే అక్కడ నుంచి. అయినా కానీ ఇక వేరేది ఎక్కుదాం, వేరే గేమ్ ఆడుదు కానీ వేరేవి ఎక్కుదు కానీ అని చెప్పి తీసుకొచ్చి అన్నీ ఎక్కించాము. మొత్తానికి తనైతే బాగా ఎంజాయ్ చేసింది. అదేంటది జెయింట్ వీల్ కూడా ఎక్కుతాను అంది. బట్ చిన్నపిల్ల కదా తను, ఇంకా ఊహ కూడా తెలియలేదు. అది ఎక్కించడం నాకే ఇష్టం లేదు, సో అందుకని చెప్పి ఎక్కించలేదు. ఈ ఎద్దుతుంది చూసారా, ఇదైతే సూపర్గా అనిపించింది. ఇవి కొత్తగా పెట్టినట్టున్నారు. కొత్త గేమ్స్ కూడా ఉన్నాయి లోపల. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు.
సో దెయ్యాల కోట అని చెప్పి ఏదో పెట్టారు అక్కడ. నాకైతే అది భయం వేసి నేను వెళ్ళలేదు, మా వారు వెళ్ళారు. చాలా బాగుందంట. సో అది కూడా చూడాల్సిన ప్లేస్. అండ్ మంచి మంచి గేమ్స్ కూడా, కొత్త గేమ్స్ కూడా చాలా పెట్టారు. ఒకసారి విజిట్ చేయండి మీలో ఎవరన్నా ఇంకా వెళ్ళకపోతే. సో ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే వేరే లెవెల్లో ఉంది అసలు. ఈసారి ఫుడ్ కోర్ట్స్ చాలా ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా అప్పడం తినడం మాత్రం కంపల్సరీ. సో అప్పడం అయితే నాకు చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో నేను అప్పడం తినే టైంకి వీడియో తీద్దాం అని అనుకుంటే నాకు అంటే ఆ ఘాటుకి నాకు దగ్గొచ్చేసింది, బాగా దగ్గొచ్చేసి జలుబు వచ్చేసింది. అందుకని చెప్పేసి మా వారు ఆ క్లిప్ను వద్దులే అని చెప్పేసి వీడియో తీయలేదు. పాపం నా కష్టం చూడలేక. లేదంటే ఆ వీడియోని కూడా, ఆ క్లిప్ను కూడా పెట్టేదాన్నే ఫ్రెండ్స్. సో అదొక్కటి మిస్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్ ఏమాడతారో, ఈ గేమ్ని అంటే ఇదిగో దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇదైతే మా వారను హనీ పాప ఎక్కారు, బాగా ఎంజాయ్ చేశారు. అసలు దీన్ని ఏమంటారో నాకు నిజంగా తెలియదు. అంత పైకి వెళ్ళి అక్కడ నుంచి, అంటే అంత పైకి వెళ్ళినా కూడా తను చాలా ఎగ్జైటీగా ఉంది హనీగాడు. అమ్మో చాలా గ్రేట్ హనీకి. సో ఈ జైంట్ వీల్ ఎక్కుతానంది, బట్ చిన్నపిల్లల్ని ఎక్కించను అన్నారు. 6 years వాళ్ళని ఎక్కిస్తారంట. అయినా అది ఎక్కించలేదని చెప్పి అల్లి కూర్చుంది అక్కడే. ఇక లాలీపాప్ కొనిచ్చి తీసుకొని వచ్చేసాము. అప్పటికే 10 అయిపోయింది. ఇక చిట్టి తల్లికి నిద్ర వచ్చినేసినట్టుంది. మమ్మీ చంక ఎక్కేసింది, ఇక వెళ్ళిపోదాం అని చెప్పేసి. మమ్మీ నన్ను తీసుకెళ్ళండి ఇంటికి అని కాల్ చేస్తుంది. నిద్ర వచ్చినట్టుంది, బాగా ఎంజాయ్ చేసింది, బాగా ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్న అవన్నీ ఆడింది కదా. సో ఇక నీరసం అయిపోయింది. బయట కూడా చిన్న చిన్న షాపింగ్ పెట్టారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంతవరకు ఎవరన్నా ఈ ఎగ్జిబిషన్ని చూడకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో మేము దిగిన ఫొటోస్ అండ్ ఇక్కడ షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.